హెవీ వెయిట్ బట్ వితౌట్ ఏ పర్ఫెక్ట్ ఫామ్. చాలామంది వాళ్ళ స్ట్రెంగ్త్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఎక్కువ వెయిట్స్ చేసుకొని చేస్తూ ఉంటారు, బట్ పర్ఫెక్ట్ ఫామ్ అనేది మెయింటైన్ చేయరు, ఫామ్ అనేది నేర్చుకోరు. దీనివల్ల యాక్చువల్గా జరిగేది ఏంటి అంటే వాళ్ళు అనుకోవడం, అది ఇంత చేస్తున్నా కానీ నాకు మజిల్ అనేది ఇంప్రూవ్మెంట్ లేదు అనుకుంటా ఉంటారు. వాళ్ళ ఇంప్రూవ్మెంట్ కాదు, అసలు ఉన్నది కాస్త తగ్గిపోతూ ఉంటుంది అనమాట. వాళ్ళ స్ట్రెంత్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, మజిల్ టేర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, మజిల్ ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ వాళ్ళు మజిల్ ఇంప్రూవ్మెంట్ అయితే ఖచ్చితంగా ఉండదు. వాళ్ళ డౌట్ కూడా ఇదే, నేను ఇంత చేస్తున్నా నాకేం రావట్లేదు, డైట్ పర్ఫెక్ట్గా తీసుకుంటున్నా, హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తున్నా, అయినా కానీ నాకు ఎందుకు మజిల్ ఇంప్రూవ్మెంట్ ఉండట్లేదు అంటే వాళ్ళు చేసే మిస్టేక్స్లో ఇది కూడా ఒక మిస్టేక్ అయి ఉండొచ్చు. ఒకసారి రీకరెక్ట్ చేసుకోండి. అది ఏంటిది అంటే హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయాలనే ఉత్సాహంతో ఫామ్ని మర్చిపోవడం. ఓకేనా? మీరు ఎప్పుడైతే ఫామ్ని మర్చిపోతారో మీరు పర్ఫెక్ట్గా టార్గెట్ చేయాల్సిన మజిల్ టార్గెట్ అవ్వకపోవడం, మజిల్ ఇంబ్యాలెన్స్ అవ్వడం, మజిల్ రికవరీ జరగకపోవడం, అండ్ మజిల్ టేర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో దీన్ని మీరు ఒకవేళ రీకరెక్ట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు చేయాల్సింది ఏంటిది అంటే మళ్ళీ స్టార్టింగ్ స్టేజ్ నుంచి, అంటే మీరు వెయిట్ తగ్గించుకొని అప్పటి నుంచి మళ్ళీ ఫామ్ని కరెక్ట్ చేసుకుంటూ రండి. అంతేగాని మీరు ఎంతైతే వెయిట్ ఇంక్రీజ్ చేసిందో అంతే వెయిట్తో ఫామ్ని కరెక్ట్ చేయాలనుకుంటే మాత్రం మీ బోన్స్ జాయింట్స్ అనేవి డిస్లోకేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, మజిల్ ఇంబ్యాలెన్స్ జరిగే, మజిల్ టేర్ అయ్యే ఛాన్స్ ఇంకెక్కువ ఉంటుంది. సో థ్యాంక్ యూ.